అంతా కేటీఆరే చేశారు. అబ్బా, ఏం సిగ్గుదప్పిన వాళ్ళ వీళ్ళు. అంతా కేటీఆరే చేశారు. ఫార్ములా ఈ కారు రేసు ఒప్పందాలు చెల్లింపులు అన్నీ ఆయన కనసన్నలో జరిగాయి. నిబంధనల ఉల్లంఘన గురించి మంత్రికి చెప్పాం. మళ్ళీ మనదే అధికారం, ఇక్కడ ప్రొసీడ్ అన్నాడు. ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు చేశాను. ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకోలేకపోయాను. ఇక్కడ ఎస్ 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 నెక్స్ట్ జన్ కంపెనీ కేటీఆర్ స్నేహితుడిది. రేస్ నిర్వహణలోకి పురపాలక శాఖను లాగారు. ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ వెల్లడి. 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగినటువంటి విచారణ. చూసినాం కదా జరిగిందేమో. ఈ కేటీఆర్ ఏం చేస్తారంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి కేసీఆర్ నాకు తెలిసి ఆల్మోస్ట్ మనవానికి పాస్ పడుతుంది, భయపడిపోతా ఉన్నాడు. నేనేమంటున్నానంటే యాక్చువల్గా ఒక్కొక్కసారి అదృష్టం ఎట్లా ఉంటుందంటే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు లంచం తీసుకున్నప్పుడు దొరకరు. కర్మ తీరినప్పుడు 1000 రూపాయలు 2000 లంచం ఇస్తున్నప్పుడు దొరికిపోతారు ఓడోడు. అట్లా కేటీఆర్ ఈ 50 కోట్ల రూపాయల పెద్ద కథ కాదు నేను చెప్పేది. కానీ లక్షల కోట్లు తిన్నటువంటి తిమింగలాలు ఇవి. ఇలా ముఖ్యమంత్రి గారినే అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా మాట్లాడుతానని నేను చూద్దాం. ఇక్కడ నేను కనబడదు. ఇక్కడ చూడండి, రేవంత్ నన్నేం పీకలేవు అంటా ఉన్నాడు. నేనేమంటున్నా అంటే కేటీఆర్ నీ యొక్క బూతు మాటల కార్యక్రమాలను మీరు బంద్ చేయండి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకలేరంటే ఇక నిన్ను ఏం మాట్లాడాలో మేము చెప్పు. ఇక రేవంత్ నన్ను ఏం పీకలేవు, లొట్టపీస్ కేసు, లొట్టపీసు ముఖ్యమంత్రి, ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాడాలి. నేనేమంటున్నానంటే ఇట్లా లొట్టపీసు గిట్లంటే చెప్పు తీసుకొని పండు రాలగొట్టాలనిపిస్తుంది. నీ బోడమూతి ఇంకోటి అనాలే, కానీ కాకపోతే అని మా నోరు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? నీకు నేనేమంటున్నా అంటే భారతదేశంలోనే ఈ కేటీఆర్ కుటుంబం లాంటి ఇలాంటి దొంగలు ఒక 10 మంది ఉంటే దేశాన్ని నైట్ దోషేస్తారు వీళ్ళు. ఇలాంటి దొంగల ఈ నాయకుడు వీడు ఏం మాట్లాడతాడు అంటే రేవంత్ నన్నేం పీకలేవంట. ఇది అంటే రేవంత్ నిన్నేం ఒక ముఖ్యమంత్రి పదవి నీలాంటి గొట్టంగాన్ని దోచుకున్న దొంగను ఎందుకు పీకలేదనుకుంటున్నావు? తీసుకుపోయి ఎందుకు లోపటేయదనుకుంటున్నావు? ముఖ్యమంత్రికి ఆ సత్తా లేదనుకుంటున్నావా? చట్టానికి ఆ సత్తా లేదనుకుంటున్నావా? మా పోలీసులకు ఆ సత్తా లేదనుకుంటున్నావా? లేకుంటే దోచుకున్న డబ్బుతో తెగబరిచి నువ్వు మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నాను. కళ్ళు అనకుండా ఎట్లా మాట్లాడుతావు నువ్వు? లొటపీస్ కేసు అంట. సిగ్గుండాలే కదా నీకు, సిగ్గు తప్పినవాడా? ఫార్ములా ఈ రేసులో ఒప్పందాలు జరిగిన ఆయన కనసందం జరిగినాయి. నిబంధనలు ఉల్లంఘించి మంత్రికి చెప్పాం. నిబంధనల ఉల్లంఘన అని చెప్పి మంత్రికి చెప్పిరంట. కానీ సిగ్గు తప్పినవాడు ఏం చెప్పిండు? మళ్ళీ మనదే అధికారం, ప్రొసీడ్ అనంట. అధికారం మనదే, ప్రొసీడ్ అని చెప్పిండట. ఇక్కడ ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు చేసిండట. అధికారం మళ్ళీ మనదే వస్తుందని చెప్పిండట. అంటే అధికారం మళ్ళీ మనదే వస్తే రాష్ట్రాన్ని దోషేస్తారా? ఏమన్నా రాష్ట్రమేనా ఇది? ఏమన్నా మిగిలిచ్చిరా ఈ రాష్ట్రం లోపల? మళ్ళీ మీ అభిమానులు ఎట్లుంటారో వాళ్ళకెంత స్థిరం కాదో నాకు అర్థమవుతలేదు. వీళ్ళ కనబడే ముఖాలు వేరు, వీళ్ళ లోపల ఉన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలు వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన బయటికి చాలా సీరియస్ ఉంటాడు, చాలా ఆవేశంతో మాట్లాడతాడు. పాలన ఎంత అద్భుతంగా చేస్తా ఉన్నాడు. వీళ్ళు లేక పండుకున్నాడా? ఒక్కటి కాదు, చరిత్ర సృష్టించనిక రేవంత్ రెడ్డి చూస్తుంటే చరిత్రను మొత్తము ఇప్పుడు అంటే మా చరిత్రకు తెలియకుండా చీకటి దొంగలు లేక ఇల్లు చేసిరు. మన ముఖ్యమంత్రి ఉన్న రోజులు చరిత్ర సృష్టించాలని రేవంత్ రెడ్డి పని చేస్తా ఉన్నాడు. ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు చేసినట్ట. ఇక గట్లున్నది ఇలా పని. ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకోలేకపోయాను అని చెప్పాడు. ఇది చూసినావా? ఈ ప్రజలకు అర్థమవుతుంది, ప్రజాధనం అనేది అత్యధికంగా దుర్వినియోగం జరిగింది. వీళ్ళు మామూలు వ్యక్తులు గారు. ఈ ఫేజెస్ ఎట్లున్నాయి? మొత్తం రాష్ట్రాన్ని ఇలా ఈ రాష్ట్రం వెనుకబడిపోవడానికి, ఈ రాష్ట్రంలో పేదలు ఉండడానికి కారణం ఇద్దరు దుర్మార్గులే. అత్యంత ప్రమాదకరమైనటువంటి వీళ్ళు చేసేటి మొత్తం మాట్లాడే మాటలు మొత్తము నీతులు ఉంటాయి, చేసేది మొత్తం దోపిడీ. ప్రజాధన దుర్వినియోగం అడ్డుకోలేకపోయాను. ఇక్కడ ఎస్నెక్జన్ కంపెనీ కేటీఆర్ స్నేహితుడు అంట. ఇంక అయిపోయా. ఇంకా స్నేహితులంతా పుట్టుకొచ్చారు. వాడు ఆట ఆడుకున్నాడు అంటే ఈయన ఉండే ఫామ్ హౌస్ కూడా స్నేహితుడేనంట.
ఇప్పుడు స్నేహితు కంపెనీ అది స్నేహితులతో ఫామ్ హౌస్ అని పేరు రాపిస్తాడు, పెట్టేది మొత్తం మనోడే. ఎందుకంటే ప్రజల సంపద ప్రజలు తింటే ఇలా కడుపు నొప్పి లేస్తుంది ఈ దుర్మార్గులకు. ప్రజల సంపద ప్రజలు తింటే కడుపు నొప్పి లేస్తుంది వీళ్ళకు. ఇలాంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళే తినాలి, మంది పేర్లు పెట్టాలి, మొత్తం దోసుకోవాలి. రేషన్ నిర్వహణలోకి పురపాలక శాఖను లాగిరంట. ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ వెల్లడి చేసిండు. 6 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన విషయాలను ఇలా ఈయన పని అయిపోతుంది. ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణ కారుగా హరీష్తో కేటీఆర్ మాట్లాడాడు. రేవంత్ నన్ను ఏం పీకలేమంట. నీకు ఇదే చెవుల మీద పెట్టి పళ్ళన పడితే చుట్టుకొని పడతావు, వేస్తారు అంటే. మీ ఇప్పుడు ఎందుకంటూ ఆ మాట అంటున్నావు అంటే, ఒకవేళ ఏం పీకలేమంటే ఏందన్నట్టు. హైకోర్టులకే ఇప్పుడు కోర్టుల కేసు పెట్టి చిప్పకూడి తినిపిస్తే గుయ్యం అంటది కదా గువ్వ. అంటే ఎంత దోపిడీ చేసి నీ అధికారులే ఒప్పుకున్నారు కదా మీ దోపిడీని. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడతావు. లొట్టపీస్ కేసు అంటే ఇది కళ్ళు కనబడకుండా మాట్లాడుతున్నావు. లొట్టపీస్ కేసు అంటే మళ్ళీ లాయర్ ఎందుకు నీకు? ఎందుకు మేకపోతు గంభీరం ఎందుకు కేటీఆర్ నీకు? లాయర్ ఎందుకు? లాయర్ లేకుంటే ఓలేకపోతున్నాడు అంటే వణుకుతున్నాడు. పిరికివాని మధ్యలో బింకం ఎందుకయ్యా? మేడి పండు చూడు మేలిమై ఉండును, మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, ఈ పిరికి వాని మదిన బింకె మేలాగురా విశ్వదాభిరామ వినురవేమ. మనవాడు మూతి చూడు ముఖము మంచిగా నిన్నగా తయారై వస్తాడు. మేడిపండు లేక మేలేదు. ఈయన పొట్ట చూస్తే మొత్తం పురుగులు, అవినీతి. పొట్ట తీస్తే కేసీఆర్ వీళ్ళ కుటుంబం మొత్తం అవినీతి, పురుగులు ఉండు. కానీ ఈ తప్పు చేసినవాడు మొత్తం పిరికివాడే ఉంటాడు కదా. పిరికి వాని మధ్యలో ఇగో నన్ను ఏం పీకలేవు, బింకెం ఇదంతా. ఇది పీకలేవు అనేది బింకెం, ఇది లొటపీస్ అనేది బింకెం. పిరికి వాని మదిన బింకమేలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఇది నా పరిస్థితి. చేసేది మొత్తం ఏం పీకలేవంట అంటే ఈ ఎడసలు ఏమో అన్నట్టు ఉంది. నువ్వు వీకినావు కదా కట్టలు, ప్రజల జుట్టు వీకినావు, ప్రజల బట్టలు వీకినావు, ప్రజల యొక్క కడుపు కొట్టినావు. నువ్వైతే వీక్తావు, ప్రభుత్వ ఖజానాలకు వెళ్ళి పీక్కుంటావు. నువ్వు అందరూ వీకలేవు కదా. సిగ్గు తప్పిడి మాట్లాడుతారు. ఎట్లా మాట్లాడతారో కూడా అర్థం కాదు. మన ఎంత ఈ దోపిడి వాళ్ళకి ఇట్లా వస్తాయి మాటలు, బద్మాషి మాటలు. మన పేదోడు ఎవడన్నా తప్పు చేసి దొరకపోతే గజ 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 2 జామకాయలు ఓ తోటలకు పోయి ఆకలి తింటే ఆ తోటోడు పడుకుంటే చచ్చినంత భయం అవుతుంది. ఏదో చిన్న తప్పు చేస్తే పేదోడు కూటికి లేకనో ఎవడన్నా ఏమన్నా అయితేనేమో ఏమో తీసానో బెడ్ తింటానో హోటల్ బిల్లు తిని కట్టకపోతేనో ఉరికిపోతారు జనాలు. మొత్తం రాష్ట్ర సంపద దోసి ఎట్లా మాట్లాడుతారు చూడండి వీళ్ళు. నేను నిమిత్త మాత్రమే కేటీఆర్ అరవింద్ కుమార్ చెప్పినట్లు చేశాను. ఇక ఆ తర్వాత ఈడీ విచారణలో బిఎస్ఎన్ ఇక్కడ బిఎల్ఎన్ రెడ్డి వెల్లడి. ఇక అయిపోయాయి, ఇజ్జత్ వాయా. ఇక కేటీఆర్ బతికివాసు. కేటీఆర్ మీ అవతారు మాట్లాడి కేటీఆర్ విచారణ సమయంలో కనుచూపు మేరలో లాయర్ను కూర్చొనివ్వండి, కనుచూపు మేరలో కూర్చొనివ్వండి. ఎందుకంటే సంపుతారా ఎట్లా నిన్ను అంత ఎందుకు కేటీఆర్ ఆ బతికేందుకు నీకు నాకు అర్థం కాదు. లాయర్ కనబడితేనే బతావా, లేకుంటే వణుకుతున్నావా? చూడండి ప్రజలారా ఎంత పిరికోడు అంటే. మళ్ళీ బింకేం ఎట్లా మాటలు మాట్లాడతాడు. లాయర్ కనబడాలన్నట. అంటే చేసిన తప్పుకు తెల్లని దాకా నిద్రలేని రాత్రులు గడిపినా ఆన్సర్ దొరకట్లేదు. అబద్ధాలు వెతుకుదామని దొరకట్లేదు. ఏం చేయాలి? ఈ లంగ పాయింట్లు లాయర్లకే తెలుస్తాయి కాబట్టి లాయర్ కనబడాలి. లాయర్ కనబడి ఇట్లా కోడి పెట్టుకోరు. ఇట్లా 1 పెడితే ఇది, 2 పెడితే అది, ఇట్లా కన్నులో పెడితే ఇట్లా, ముక్కులు పెడితే ఒకటి ఆన్సర్ కోడింగ్ రాసుకొని పో. లాయర్ చూపిస్తాడు. కిందికి ఏలు పెడితే ఉల్టా, లేకుంటే ఇంకో ఏలు పెడితే ఇట్లా అని కోడింగ్ తయారు చేసుకొని పోరి. చూపిస్తాడు ఆడికి ఇట్లా ఇట్లా ఇట్లా, వద్దొద్దు, పోని వద్దొద్దు, ఇట్లా చెప్పు సైలెంట్. ఇంకమ్మా లాయర్ కూర్చొనివ్వండి. ఇక అవుటర్ టెక్స్టైల్ కాంట్రాక్టులు అక్రమాలు ఏసీబీకి బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు కూడా చేసింది.